వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వేదానండి. నేను ఈరోజు చేయించబోతున్న రెసిపీ ఏంటని అనుకుంటున్నారా? అదే అండి, బ్రెడ్ హల్వా. నిజంగా బ్రెడ్ హల్వా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో చేసుకుంటే మాత్రము నెక్స్ట్ లెవెల్ అండి. దీని టేస్ట్ అయితే కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. నిజంగా అండి, నేను టేస్ట్ చేసి మీకు చూపిస్తున్నాను. చాలా బాగా కుదిరింది. దీనికి కావాల్సిన పదార్థాలు చూసేసుకుందామా. ఇలాగా బ్రెడ్స్ నేను ఒక 10 తీసుకుంటున్నానండి. అలాగే 1 కప్ షుగరు, 3 ఇలాచి చాలండి దీనికి కావాల్సిన పదార్థాలు. అలాగే నేను కట్ చేసుకున్న విధంగా ఎడ్జెస్ కట్ చేసుకొని ఇలాగా హాఫ్ కట్ చేసుకోనండి. ఇలా కట్ చేసుకున్నాక డీప్ ఫ్రై ఆయిల్ పెట్టాను. ఇలా అన్నీ వేసేసుకుంటున్నానండి. వేసుకొని ఇలాగ రెడ్గా వచ్చేంత వరకు వేయించుకోనండి. ఆయిల్లో వేయించుకొని పక్కన పెట్టుకోనండి. అలాగే ఇంకో కడాయి తీసుకొని అందులో 1 కప్ షుగర్లోకి 1.5 కప్ వాటర్ వేసుకొని ఇలాచి వేసుకుంటున్నాను. చూడండి, జస్ట్ తీగ పాకం వచ్చేంత వరకు ఉన్నించుకోనండి. దీనికైతే పాకం అవసరం లేదు, జస్ట్ తీగ పాకం అంతే. ఇలా పట్టుకోగానే మందంగా మన వేలుకు తగులుతుంది అంటే మాత్రము దీంట్లోకి వేసేయండి. ఆ వేయించుకున్నటువంటి బ్రెడ్ ముక్కలన్నిటిని ఇందులో వేసుకున్న తర్వాత నేను 1/2 కప్ పాలు యాడ్ చేస్తున్నానండి. నిజంగా ఈ పాలు మర్చిపోకండి ఫ్రెండ్స్, ఇవి వేస్తే చాలా కమ్మగా ఉంటుంది. ఈ పాలు వేసుకున్న తర్వాత బాగా ఇలాగ తిప్పుకోనండి. బాగా కలియపెట్టండి ఫ్రెండ్స్. ఇలాగా నేను చూపిస్తున్న విధంగా ఇలా చేయండి. చాలా బాగా వచ్చింది కదా, నిజంగా చాలా బాగుందండి. 30 మినిట్స్లో ఏం చేయాలి స్వీట్ అని అనుకుంటే మాత్రము ఇలాగ కమ్మగా ఎవరికైనా మన ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు ఇలాగ చేసి పెట్టచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది నిజంగా. అంటే ఒక్కసారి ట్రై చేయండి నా పద్ధతిలో. నేను టేస్ట్ చేసి చెప్తున్నాను. బయట దొరికే వాటి దానికన్నా మన ఇంట్లో చేసుకుంటే దాని టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది. నిజంగా బాగుంటుందండి. ఎక్కడైనా పెళ్ళిళ్ళల్లో ఈ స్వీట్ తిన్నప్పుడు నాకు అంతగా నచ్చేది కాదండి. నిజంగా ఇది ఇంట్లో చేసి ట్రై చేసినప్పుడు చాలా బాగా వచ్చింది. టేస్టీగా కమ్మగా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మరి మీకు నచ్చిందా? ట్రై చేస్తారా? నిజంగా ఇది ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచెప్పండి ఫ్రెండ్స్. మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్